వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మహారాష్ట్రలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక అబ్బాయి ఒక కత్తి తీసుకుని వెళ్ళి 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి పైన దాడి చేయడానికి ప్రయత్నించాడు. అక్కడున్న స్థానికులు అడ్డుకోవడం వల్ల అమ్మాయి బ్రతికింది, లేదంటే అమ్మాయి ఈరోజు చనిపోయేది. ఆ అమ్మాయి మెడ పట్టుకుని ఎవరైనా నా దగ్గరకు వస్తే నేను చంపేస్తా అంటూ కూడా బెదిరిస్తున్న ఆ ఘటన. దాని తర్వాత వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేశాడు. రైట్, అసలు ఆ అబ్బాయి ఎవరు, ఎందుకు ఆ రకంగా చేశాడు? ఆ అబ్బాయి కాదు, ఈ రకంగా చాలా మంది మైనర్ పీపుల్ అందరూ కూడా ఇదే దాడికి పాల్పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా అందించడానికి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో అసలు ఈ సందర్భం దాని గురించి అసలు ఏం మాట్లాడాలి? ఒక చిన్న పిల్లవాడు ఒక అమ్మాయి పైన ఆ రకంగా దాడి చేయడం, అది కూడా కత్తి పెట్టుకుని ఒక సినిమా తరహాలో ఎలా అయితే బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తారో ఆ రకంగా వాళ్ళందరినీ కూడా బెదిరించడం, దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ముందు ఏం జరిగిందో చూద్దాం. ఇది మహారాష్ట్రలో సతారా అనే ఒక టౌన్ ఉంది. ఆ టౌన్ లో ఈ రోజు మార్నింగ్ ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి, 15 సంవత్సరాల అమ్మాయికి. సో అమ్మాయి స్కూల్ యూనిఫామ్ లో బ్యాగ్ తీసుకుని వస్తుంటే సడన్ గా ఒక కుర్రవాడు, ఆ అబ్బాయి పేరు ఆర్యన్ వాగ్మేర్, ఆ కుర్రవాడు కత్తి తీసుకొచ్చి అమ్మాయి మెడ మీద పెట్టి నాతో కూడా రా, లేదంటే నేను నిన్ను చంపేస్తాను, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు, నాతో కూడా రా, నేను చెప్పిన చోటికి రావాలి నువ్వు అని బెదిరించడం మొదలు పెట్టాడు. దాంతో అమ్మాయి ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టింది. అబ్బాయితో ధైర్యంగా అమ్మాయి భయపడట్లేదు, ధైర్యంగా ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టింది. దాంతో అక్కడ అది రెసిడెన్షియల్ ఏరియా కావడంతో జనాలంతా కూడా చుట్టుముట్టారు. సో అక్కడ ఉన్న లేడీస్ కూడా వచ్చి ఆ అబ్బాయిని వారించడానికి ట్రై చేశారు. దాదాపు ఈ డ్రామా అంతా కూడా 10 నిమిషాల పాటు చోటు చేసుకుంది. సో ఇంతలో అక్కడ దగ్గరలో వెళ్తున్న అక్కడ సిటీ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన 2 కానిస్టేబుల్, వాళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, సాగర్ నికమ్ అండ్ ధీరజ్ మోరే, వీళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరూ ప్లాన్ గా ఏం చేశారంటే, ఒకతనేమో ఈ సాగర్ నికమ్ అనే కానిస్టేబుల్ ముందు నుంచి ఆ అబ్బాయితో ఆర్గ్యుమెంట్స్ చేయడం, ఆ అబ్బాయిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే ధీరజ్ మోరే అనే అతను వెనక నుంచి ఆ అబ్బాయిని మెల్లగా దగ్గరికి రావడం, ఈ లోపల ఇతను ప్లాన్ గా అబ్బాయిని దృష్టి అంతా కూడా తన మీద మళ్లించుకోవడానికి మాట్లాడుతున్నాడు. ఇది రెగ్యులర్ గా పోలీసులు కావచ్చు, మిలిటరీ పర్సన్స్ కావచ్చు, ఇట్లాంటి ఒక స్ట్రాటజీ చేస్తారు. అలాంటి స్ట్రాటజీలో చేస్తున్నప్పుడు వెనక నుంచి వచ్చిన ధీరజ్ మోరే సడన్ గా అబ్బాయిని పట్టుకోగలిగాడు. సో అమ్మాయి సేవ్ అయింది. లేదంటే మాత్రం ఆ అబ్బాయి ఏమవుతుందంటే ప్యానిక్ అయిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్ లో పబ్లిక్ సరిగ్గా డీల్ చేయడం రాకపోతే ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో తెలియక గొంతు కోసిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళని డీల్ చేయడం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, అది మామూలు జనానికి అర్థం కాదు. సో వీళ్ళు ఉండబట్టి, వీళ్ళిద్దరు ఈ కానిస్టేబుల్ ఇద్దరు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ రాబట్టి ప్లాన్డ్ గా వాళ్ళు చేశారు. సో అందువల్ల అబ్బాయిని పట్టుకోగలిగారు. బట్ జనం అయితే ఆల్రెడీ కోపంగా ఉన్నారు అక్కడ. దాంతో అటాక్ చేశారు అబ్బాయికి గాయాలు తగిలినాయి. వాళ్ళిద్దరిని సిటీలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ అమ్మాయి కూడా ఒక రకమైన ట్రామాకు గురైంది, అంటే భయపడిపోయింది. ఎందుకంటే కత్తి మెడ దగ్గరకు వచ్చి అతను బెదిరించడం ఇవన్నీ కూడా. సో ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చారు, ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత ఆ అబ్బాయిని జైలుకి పెట్టే అవకాశం ఉంది, కోర్టుకు ప్రొడ్యూస్ చేసి. ఆ అబ్బాయి మీద ఒకటి అసాల్ట్ కేసు పెట్టారు, అట్లాగే హత్యాయత్నం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. దాంతోపాటు పోక్సో యాక్ట్, ఎందుకంటే అబ్బాయి 18 years, అబ్బాయి మైనర్ కాదు. సో 18 years కాబట్టి మేజర్ కింద లెక్క, అడల్ట్ కింద. ఈ అమ్మాయి మైనర్ కాబట్టి ఒక మైనర్ మీద లైంగిక దాడికి ట్రై చేశాడు అనేది. అట్లాగే అది ఇప్పుడు సడన్ గా చేసింది కాదు, 1 year నుంచి అమ్మాయిని అతను ఫాలో అవుతున్నాడు, ఆ అమ్మాయిని లవ్ చేయమని అడుగుతున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరిది కూడా ఒకే ఏరియా అని చెప్తున్నాడు. అరాలి అనే గ్రామం నుంచి ఇద్దరు కూడా, 2 ఫ్యామిలీలు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. సో ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, అందువల్ల అతను ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయాడు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ఈ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేయాలో తెలియక రిజెక్ట్ చేయడం వల్ల వచ్చిన కోపం, ఫ్రస్ట్రేషన్ నుంచి ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పచ్చు. అయితే మామూలుగా ఎన్సీఆర్బి డేటా ప్రకారం ఇలాంటి టీనేజ్ అమ్మాయిల మీద అబ్బాయిల అటాక్ అనేది మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది. దేశంలోనే హైయెస్ట్ రేటు మహారాష్ట్రలో ఉందని చెప్తున్నారు. ఇది కూడా అటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆ అబ్బాయి బిహేవియర్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో అలాంటి ఒక ముందుగానే తెలిసినప్పుడు, ఎందుకంటే ఈ అమ్మాయి ఇంట్లో కూడా ఎంతకు ముందు చెప్పిందని చెప్తున్నారు, ఆ అబ్బాయిని డీల్ చేయడంలో ఫెయిల్ అయినట్టుగా తెలుస్తుంది.
సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డీల్ చేయాలనేది సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే దీన్ని బేసిక్ గా జిల్టెడ్ లవర్ సిండ్రోమ్ అని పిలుస్తారు అనమాట సైకాలజీలో. జిల్టెడ్ లవర్ సిండ్రోమ్ అంటే ఒకవైపే లవ్ ఉండి ఇంకొక వైపు లవ్ లేనప్పుడు వాళ్ళు రిజెక్షన్ ని తట్టుకోలేరు అనమాట. తట్టుకోలేక దాన్ని ఒక రకమైన అబ్సెసివ్ బిహేవియర్లోకి వెళ్తారు. ఈ అబ్సెసివ్ బిహేవియర్ ని సైకాలజీలో లెమరెన్స్ అంటారు అనమాట. సో ఈ లెమరెన్స్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రిజెక్షన్ సెన్సిటివిటీ అన్న ఒక స్టేజ్ లోకి వెళ్తారు వాళ్ళు. సో ఈ రిజెక్షన్ ని రెగ్యులర్ గా రిజెక్షన్ వస్తుంటే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ సెల్ఫ్ వర్త్ నిరూపించుకోవాలా అన్న ఒక డిస్పైర్ లోకి వెళ్ళిపోయి ఒక యాంగరు, ఆ తర్వాత అమ్మాయి ఎవరితో అబ్బాయితో నవ్వుతూ మాట్లాడినా కూడా దాన్ని తట్టుకోలేని ఒక జలసి, దీంట్లోకి వెళ్ళిపోయి కాగ్నేటివ్ డిస్టార్షన్ అంటారు. అంటే మైండ్ అంతా కూడా వాళ్ళకి వేరే ఊహించుకునేసి ఆ అమ్మాయి తనని పనికిమాలినోళ్ళగా ట్రీట్ చేస్తుంది, తనకు అసలు ఏమాత్రం వర్త్ లేదు, తనని కేర్ చేయట్లేదు, అమ్మాయి తనని హర్ట్ చేస్తుందని వాళ్ళు నమ్ముతారు. తను హర్ట్ చేస్తున్నట్టుగా. నిజానికి ఆ అమ్మాయికి ఒక వ్యక్తిత్వం ఉంది, ఆ అమ్మాయికి ఒక ఇష్టాలు ఉంటాయి, ఆ అమ్మాయికి ఎవరిని ఇష్టపడాలా ఎవరిని రిజెక్ట్ చేయాలనేది ఒక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటది అనేది వీళ్ళు ఊహించరు. వీళ్ళు ఏమనుకుంటారు, ఎంతసేపు వీళ్ళ చుట్టూ తిరుగుతారు. దీన్ని నార్సిసిస్టిక్ బిహేవియర్ అంటారు. అంటే సెల్ఫ్ ఈగో వీళ్ళకి ఉంటుంది, ఆ ఈగో హర్ట్ అయిపోతుంది. ఈగో హర్ట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ లాగా చూస్తారు ఆ అమ్మాయిని, ఇంకా ఒక మనిషి లాగా చూడరు. ఆబ్జెక్ట్ లాగా చూసి ఆ అమ్మాయిని కంట్రోల్ చేయాలని, ఆ అమ్మాయిని హర్ట్ చేయాలని, ఆ అమ్మాయిని ఏదో ఒక రకంగా కోయర్సన్ అంటారు, ఆ బలవంతపు మార్గాల్లో లొంగ తీసుకోవాలని వీళ్ళు ట్రై చేస్తారనమాట. నిజానికి ఇది ఒక రకమైన మానసిక జబ్బుగానే మనం పరిగణించాలి. సో అటువంటి అబ్బాయిలకి సైకలాజికల్ థెరపీ ఇంపార్టెంట్ అనమాట. దీన్ని జనరల్ గా సిబిటి అంటారు, కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ ఎక్కువగా ఇలాంటి చోట పనిచేస్తుందని సైకాలజిస్టులు చెప్తారనమాట. పైగా ఫిజికల్ గా తీసుకున్నప్పుడు కూడా టీనేజ్ జస్ట్ ఎండ్ అవుతుంది అబ్బాయికి 18 years కూడా కంప్లీట్ కాలేదని చెప్తున్నారు. ఇటువంటి టీనేజ్ యువకుల్లో ప్రీపరెంటల్ కార్టెక్స్ అంటారు మెదడులో. ప్రీపరెంటల్ కార్టెక్స్ అనేది ఏంటంటే మనకు వచ్చే ఇంపల్సివ్ బిహేవియర్ ని కంట్రోల్ చేసుకుంటాం ఏజ్ వచ్చినాక. మనం అంటే ఇంపల్స్, ఎవరి మీద కోపం వస్తుంది, ఎవరి మీద జలసి వస్తుంది, ఇప్పుడు ట్రాఫిక్ లో వెళ్తుంటాం ఎవరో తగులుతుంది, మనకు వాడిని తన్నాలి కొట్టాలి అనే కోపం వస్తుంది, కానీ మనం కంట్రోల్ చేసుకుంటాం ఎందుకంటే ప్రీ పెరెంటల్ కార్టెక్స్ అనేది డెవలప్ అయి ఉంటుంది మనకి. కానీ ఇలాంటి టీనేజ్ దీంట్లో వాళ్ళకి డెవలప్ అవ్వదు అనమాట. అందుకని ఈ ఇంపల్సివ్ కంట్రోల్ కానీ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ కానీ వాళ్ళకి అభివృద్ధి అయ్యిండు. సో అది ఒక యాంగిల్. రెండో యాంగిల్, మన సమాజం పేట్రియాటిక్ సమాజం కాబట్టి అబ్బాయిలకి మేలిగో ఎక్కువ ఉంటుంది. అమ్మాయిల రిజెక్షన్ ని అబ్బాయిలు తట్టుకోలేరు. అదే అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసినప్పుడు రిజెక్షన్ వస్తే వాళ్ళు ఎక్కువగా లోపల కుమిలిపోవడము, లేకపోతే ఏడ్చుకోవడము, లేకపోతే ఫ్రెండ్స్ తో చెప్పి బాధపడటము, ఇలాంటివి అమ్మాయిలు చేస్తారు. అమ్మాయిలు అటాక్ చేయరు అబ్బాయిల మీద. అది వెరీ 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 రేర్, 1,00,000 కూడా జరగవు. సో అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఈ తేడా రావడానికి ఏంటంటే జెండర్ రోల్స్ అనమాట. అంటే స్త్రీ పురుషుడు రోల్స్ ని మనం చిన్నప్పటి నుంచి డిఫైన్ చేయడం వల్ల మేల్ ఈగో అనేది హర్ట్ అయ్యి అమ్మాయిల్ని హర్ట్ చేయాలి, అమ్మాయిల్ని బలవంతంగా లొంగ తీసుకోవాలి అనేది ఉంటుంది. మనం పైగా సినిమాల్లో కూడా ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలో అంతా ఇదే కాన్సెప్ట్ కదా. అమ్మాయికి ఏమి కోరికలు ఇష్టాలు ఉండవు. పూరి హీరో ఎవరి మీద కట్ చెప్పేస్తే నువ్వు నా పరాపర్టీ అన్నట్టుగా డీల్ చేస్తుంటాడు హీరో. నేను ఇష్టపడ్డాను కాబట్టి నువ్వు ఇష్టపడినా లేకపోయినా నువ్వు నా దానివి అన్న యాంగిల్ వెళ్తుంటారు. ఇలాంటి సినిమాల ప్రభావం కూడా ఈ పిల్లల మీద పడ్డం. అందుకనే పబ్లిక్ లో వీడు మామూలుగా దీన్ని ఎక్కడో సందులో పోతుంటే చేయొచ్చు, కానీ పబ్లిక్ లో చేయడానికి కారణం కూడా ఏంటంటే తన పబ్లిక్ లో ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాడు తన కంట్రోల్ని అమ్మాయి మీద. అందుకని ఆ అబ్బాయి గట్టిగా ఆర్గ్యూ చేస్తూ కత్తి చూపిస్తూ అందరినీ చేస్తున్నాడు. అంటే అర్థమైందంటే he wants to exhibit his anger, his control in the public అనమాట. ఇది బేసిక్ గా. అందుకని ఇలాంటి వాళ్ళకి ముందుగానే తల్లిదండ్రులు కూడా, అబ్బాయిల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఈ ఏజ్ లో కనిపెట్టుకుని ఉండాలి. అట్లాగే అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఎవరైనా ఇట్లాంటి చేస్తున్నప్పుడు జాగ్రత్తగా డీల్ చేయడం చాలా అవసరం. అది ఇక్కడ ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఏదేమైనా దీనివల్ల అమ్మాయిలు ఒంటరిగా పోవడానికి భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.